హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నారింజకాయ పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. చాలా మందికి తెలిసి ఉంటుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో విటమిన్ సి ఉండటం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిదండి. రోజువారీ దీన్ని తీసుకోవడం వల్ల మన శరీరానికి మంచి శక్తిని ఇస్తుందండి. ఈరోజు ఈ నారింజకాయతో మనం పులిహోర తయారు చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా మనం బాగా పచ్చిగా ఉన్న నారింజకాయలు తీసుకోవాలి. అప్పుడు దానిలో పులుపు ఉండి పులిహోర టేస్ట్ బాగుంటుంది. ఇలా నారింజకాయల్ని కట్ చేసుకొని రసాన్ని తీసుకోవాలి. చూడండి, ఇలా కాయలన్నిటిని రసం తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసి దోరగా వేగించాలి. ఇలా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా శనగపప్పు కూడా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సాయి మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత 4 పచ్చిమిర్చి వేసి వేగించండి. అలాగే 4 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోండి. అలాగే చిటికెడు ఇంగువ కూడా యాడ్ చేయండి. ఇంగువ యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. మీకు వద్దంటే స్కిప్ చేయొచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని కొద్దిగా కొత్తిమీర, అలాగే మనం ముందుగా తీసుకున్న నారింజకాయ జ్యూస్ని కూడా వేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలో రైస్ని వేసి బాగా కలిపేసుకోండి. నేను ఇక్కడ 1/2 లీటర్ గ్లాస్తో రైస్ని పొడి పొడిగా ఉడికించి యాడ్ చేసుకుంటున్నాను. లేదంటే ఎప్పుడైనా మిగిలిన అన్నంతో కూడా ఇలా రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా కలిపేసుకుంటే మీకు నారింజకాయ పులిహోర తయారైపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే మనకి పుల్ల పుల్లగా నారింజకాయ పులిహోర చాలా టేస్టీగా తయారైపోయిందండి. చూడండి, ఇలా ఏదో ఒక విధంగా నారింజకాయని తినడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.